ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ పనైపోయిందా? కీలక నేతల వలసలతో వైసీపీ ఖేల్ ఖతమైనట్టేనా? పార్టీని వీడుతున్న లీడర్లతో అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోందా? జనసేనలోకి జంప్ అయ్యేందుకు మాజీ మంత్రి ప్లాన్ చేసుకున్నారా? ఇప్పటికే గుడ్ బై చెప్పిన నేతలు కూటమి పార్టీలతో టచ్లోకి వెళ్లారా? ఫ్యాన్ పార్టీ టోటల్గా ఖాళీ అయ్యే పరిస్థితి వస్తోందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రకాశం జిల్లా ఒకప్పుడు ఫ్యాన్ పార్టీకి కంచుకోట. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కోట బద్దలవుతోంది. పార్టీ నేతల వలసలతో ఫ్యాన్ రెక్కలు ఊడిపోతున్నాయి. జంపింగ్ జపాంగ్స్ ను ఆపే నేతలు కూడా కరువయ్యారు. నాయకులు మెల్లగా జారుకుంటూ తమ ఫ్యూచర్ చూసుకుంటున్న సమయంలో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. పార్టీలో ఉన్న కొందరు నేతలు కూడా ముఖం చాటేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వైసీపీలో కీలక నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పార్టీ శ్రేణులకు అందుబాటులో లేరు. పైగా జగన్ తీరుతో తాను తీవ్రంగా నష్టపోయానని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు జనసేన పార్టీలో జాయిన్ అవుతారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే బాలినేని అనుచరులుగా ఉన్న ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి ఫ్యాన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే 20 మంది కార్పొరేటర్లు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో మూకుమ్మడిగా సైకిల్ ఎక్కారు. అలాగే గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ వెంకట సుబ్బయ్యతో పాటు 6 కౌన్సిలర్లు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. చీరాల పురపాలక సంఘంలో 10 మంది ఫ్యాన్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యను కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అద్దంకి, కనిగిరి, మార్కాపురం, చీమకుర్తి మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వలసలతో ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. మరోవైపు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసి తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం దారులు వెతుక్కుంటున్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సిద్ధా రాఘవరావుతో పాటు ఈయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసింది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ దాడులు చేయించింది. అక్రమాలు జరిగాయంటూ 900 కోట్లకు పైగా జరిమానాలు విధించింది. రాజకీయంగా లొంగ తీసుకునేందుకే ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం ఇదంతా చేయించిందనే విమర్శలు వచ్చాయి. దీంతో వైసీపీ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు సిద్ధా రాఘవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేశారు. తన సొంత గూటికి చేరేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం నేతలతో టచ్లోకి వెళ్లారని సమాచారం. వైసీపీ కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. పోతుల సునీత వైసీపీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తాడేపల్లి పెద్దలకు షాక్ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లారు. త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరొచ్చని లోకల్ టాక్. మరోవైపు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కూడా టీడీపీ, జనసేనతో చర్చలు జరుపుతున్నారు. అవకాశం ఇస్తే వైసీపీని వీడి వస్తామని చెబుతున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మిగిలేది ఎవరనే అంశంపై చర్చనీయాంశంగా మారింది.